నూతన సంవత్సరం తొలి రోజే సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. 24 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. సీఎం సహాయ నిధి నుంచి 1600 మంది పేదలకు సాయం అందనుంది. నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం సహాయ నిధి నుంచి 1600 మంది పేదలకు సాయం అందనుంది. పేదలకు లబ్ధి చేకూర్చేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, జనవరి 1 తారీఖు ముఖ్యమంత్రి ఒక ప్రజలకి గుర్తుండిపోయే నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ప్రజలు తమ అవసరాల కోసం, ముఖ్యమంత్రి ఆరోగ్యం కోసం అనేక ఎమ్మెల్యేల ద్వారా అనేక విజ్ఞాపనలు ముఖ్యమంత్రికి పంపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన సహాయ సహకారాలు అందించేందుకు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరకు మొత్తం కూడా 124 కోట్లు ఆయన ప్రజలకి ఇవ్వడం జరిగింది. దాదాపు 9123 మంది ఇప్పుడు వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధి పొందారు. ఈ 6 నెలల కాలంలో కేవలం ఈ ఒక్కరోజే 24 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధులైతే ముఖ్యమంత్రి విడుదల చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేల నుంచి అనేక విజ్ఞాపనలు ముఖ్యమంత్రికి వస్తుంటాయి. ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞాపనలో పేద బిక్కి అందరూ కూడా తమ ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఆరోగ్యం కోసం అనేక విజ్ఞాపనలు ముఖ్యమంత్రికి పంపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒకే రోజు 24 కోట్లు శాంక్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ ని ముఖ్యమంత్రి చాలా పటిష్టం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా విజ్ఞాపనలు పంపిస్తున్నారు. ఇప్పటికే 124 కోట్ల రూపాయలు ఇప్పుడు వరకు కూడా 6 నెలల్లోనే 9000 మందికి పైగా లబ్ధి పొందారు. ఈ రోజు చూసుకుంటే కనుక 24 కోట్లు 1600 మంది దరఖాస్తుదారులకి దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే ఎవరైనా సహాయం కోసం వస్తే వారికి ఎప్పుడు ఆదుకునే దాంట్లో చంద్రబాబు ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఎవరైతే పేదవాడు, ఎవరైతే వైద్యం చేయించుకోలేని వాడు ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు, వారందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. సుమా, అంటే ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న ఈ బిల్స్ ని క్లియర్ చేశారు సీఎం ఈ రోజు? అంటే దాదాపుగా, ఎందుకంటే 6 నెలల నుంచి గతంలో సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉండేవి బిల్స్ అన్ని కూడా సీఎంఆర్ఎఫ్ సంబంధించి విజ్ఞాపనలు ముఖ్యమంత్రికి సమర్పించిన విజ్ఞాపనలు. కానీ గత 6 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు అంటే ఒక ఎంతో కొంత సహాయం అయితే చేస్తూ ఉన్నారు. ఏదైతే వారి ఆర్థిక స్తోమతని చూసి ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఉన్నారో వారందరికి కూడా సహాయం చేస్తున్నారు. ఈ చూసుకుంటే కనుక ఈ సంఖ్య చూసుకుంటే కనుక 9123 మందికి ఇప్పుడు వరకు 124 కోట్లు అయితే ఇవ్వటం జరిగింది. ఈ లెక్కన అందరూ కూడా పేదవారందరూ కూడా సహాయం చేస్తూ ఉన్నారు. జెన్యున్ కేసులా కాదా, ఆర్థిక స్తోమత లేదా, వీరు పేదవారైనా, తెల్ల రేషన్ కార్డు కలవారని చూసి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. ఇవి కూడా గత డిసెంబర్ నెలకు సంబంధించినవి అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా క్రెడిట్ లెటర్స్, అంటే వైద్యం చేయించుకున్నది ఏదైతే క్రెడిట్ లెటర్ చూసిన తర్వాత వైద్యం చేస్తారో వీటిలో 2 రకాలుగా మనం చూడాలి. ఇప్పుడు వరకు కూడా హాస్పిటల్లో ఖర్చులు పెట్టుకొని దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ రీఎంబర్స్ చేయమని అడుగుతూ ఉంటారు. అవి కొన్ని బిల్స్ ఉన్నాయి. అదేవిధంగా క్రెడిట్ లెటర్, ఏదైతే మేము డబ్బులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తూ ఉంటుంది, ఒక లెటర్ ఇచ్చి ముఖ్యమంత్రి దగ్గర నుంచి వైద్యం చేయమని చెప్తూ ఉంటుంది. ఈ 2 రకాలుగా చూసుకుంటే కనుక పేదవాడికి ఇది చాలా లబ్ధి కలుపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి కూడా దీని పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. ఎవరిచ్చినా కూడా ఎంతో కొంత ముఖ్యమంత్రి సహాయ నిధిని సహాయం చేస్తూనే ఉన్నారు. సుమా, థ్యాంక్ యూ రవిచంద్.